సో మేము సైతం సిద్ధం సంబంధించి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అడుగడుగున జన ప్రభంజనం కనబడుతోంది. ఎక్కడ చూసినా కూడా జన నీరాజనాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది బస్సు యాత్ర. శ్రీ కాళహస్తీశ్వరుడి సాక్షిగా మనం కాళహస్తిలో ఉన్నాము. కాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు? సో ప్రజలతో మమేకం అవుతుండడం, సంక్షేమ పథకాల గురించి ఇంకా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, వాటిని ఇంకా బెటర్గా చేయాలనేటువంటి దాన్ని ప్రజల నుంచే తెలుసుకోవడం ఎట్లా ఉంది? ఖచ్చితంగా అండి, గత 30 ఏళ్ల పాలనలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఇంతకు ముందు నాడు నేడు అనే ఒకే పదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కళ్ళకు మనకి ఎంత విధంగా కనబడుతుందన్నది నిదర్శనం. జనాల్లో వచ్చిన ఈ యొక్క వాళ్ళ చైతన్యమే మనం అనుకోవచ్చు. గత ప్రభుత్వంలో పేదవాడి పక్షాన నిలబడిన పాపాన ఇదివరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అనుకోలేదు. కానీ ఇవాళ మీరన్నట్టుగా కూడా ఏ పథకం గురించి ఆలోచించాలన్నా, ఏ ఒక్క మంచి చెడ్డ గురించి ఆలోచించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతింట్లో బంధువులకు, ఆయన సొంతింట్లో మనుషులకు ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అది ప్రతి ఒక్కరూ ఆయన కూడా అదే యొక్క మెంటాలిటీతో ప్రతి పేదవాడికి అండగా ఆయన నిలబడుతున్నాడు. ఇదే కాకుండా కూడా ప్రతి సంక్షేమ పథకం చెప్పినట్టుగా మాట తప్పని మడమ తిప్పని మనిషిగా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఆయన ఏ విధంగా అయితే జనాల్లో ఉన్నారో మరో 30 ఏళ్ళు కూడా మా శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమందరం నడుస్తాము. ప్రజలందరూ కూడా నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. వైనాట్ 175 అన్నట్టు దానికి ఖచ్చితంగా మేమందరం కూడా కృషి చేస్తాము. జనాల్లో ఇవాళ ఉన్న ఈ భయమే ఈ మహాకూటమికి కూడా కారణమని కూడా చెప్పుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాటలో ఉన్నట్టు జెండాలు జత కట్టడం వాళ్ళ అజెండా అయితే ప్రజలే జెండా కుర్చీ ఇవ్వాలన్నది ఆయన అజెండా. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే మరో ముఖ్యమంత్రిగా కూడా మరో 5 ఏళ్ళు ఆయనే కావచ్చు, 30 ఏళ్ళుగా ఆయనే కావచ్చు, ఖచ్చితంగా ఉంటారని మేము అందరం తెలియజేస్తున్నాం. ఎట్లా ఉందమ్మా సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటే? చంద్రబాబు అంటాడు ఈ చిత్తూరు జిల్లాకు చెందినవాడిని నేను అది చేస్తా ఇది చేస్తా అంటాడు. కనీసం కుప్పంకు నీళ్లు తెచ్చుకోవాలని దుస్థితిలో ఉన్నాడు కదా. కాళహస్తి పరిస్థితి ఏంటి? ఏమైనా చేశాడు అభివృద్ధి? ఏం చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ ఏడున్న గోపాల్ రెడ్డిగా ఉన్నారు. 30 సంవత్సరాలుగా ఇక్కడ గెలిచారు, గెలిపించాం కూడా. ఏ మాత్రం అభివృద్ధి లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా మహిళలందరికీ కూడా అనేకమైన పథకాలన్నీ అంది ఈ ఇంట్లో ప్రతి ఇంట్లో ఈరోజు కష్టం అనేది కనపడకుండా చాలా ఆనందంగా ఉన్నారు. సొంత ఇంటి కళను కూడా నెరవేర్చారని ఈరోజు మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అనేక రకాల పథకాలు మాకు అందించారు. చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు, ఇంకా రైతు భరోసా ఇచ్చారు, ఫీజు రిమెంట్మెంట్ చేశారు. చాలా చాలా చెప్పుకుంటా పోతే నవరత్నాల కన్నా ఆయన నవరత్నాలు భాగమన్నారు. నవరత్నాల కన్నా మించిపోయి కూడా చేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా రాబోయే ఎలక్షన్లో కూడా అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని మా మహిళలంతా మేము సైతం అని ఎదురు చూస్తున్నాము. ఈరోజు నాకు కాలు కూడా ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఈరోజు వచ్చాను అంటే ఆయన మీద ఉన్న ప్రేమ అభిమానాలు అలాంటివి మా మహిళలకు. కాబట్టి అన్న జగనన్న మేము ఒక్కటే చెప్తున్నాం మీకు, మీరు ఎలాంటి బాధపడద్దండి, దిగులు పడద్దండి. మీరు చెప్పినట్టుగా మన పార్టీకి రేఖీ కట్టండి. నాకు కాదు, మీరు పార్టీకి రేఖీ కట్టండి, మన దీనికి రేఖీ కట్టండి అన్నారు. అదేవిధంగానే రేఖీ కట్టేలా ఒక అన్నగా మిమ్మల్ని అందరినీ కూడా మేము గెలిపించుకునేదానికి మిమ్మల్ని లేడీస్ అందరూ కూడా మహిళలందరూ కూడా బాబు ఉన్నప్పుడు ఏమన్నా మహిళల కోసం పట్టించుకుంటున్నారమ్మా? ఇప్పుడంటే ఇల్లు ఏదైనా ఫ్లాట్ కావాలి రాసి ఇచ్చినది కూడా మీ పేరు మీద రాసి ఇచ్చాడు, మీ పిల్లలకు సంబంధించే ఇస్తున్నాడు. సో ఒక మహిళ ఒక పురుషుడి మీద డిపెండ్ కాకూడదు, మహిళా సాధికారతను సాధించినట్టేనా? ఎలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇచ్చే హామీలు చూస్తే మీ మొగుళ్ళకి అన్నం పెట్టద్దండి, చంద్రబాబు నాయుడికి ఓటేసేసి రండి, ఇంట్లోకి రానిస్తాం, అన్నం పెట్టండి అంటున్నారు. కుటుంబాలను చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు అనొచ్చా? ఖచ్చితంగా ఈరోజు మహిళల మధ్యకి వస్తే మాత్రం చెప్పుతో కొడతాము. చంద్రబాబు నాయుడిని చెప్పుతోనే కొడతాం. మా మొగుళ్ళకి అన్నం పెట్టద్దంటే ఏ భర్త అయినా ఒప్పుకుంటాడా చెప్పండి మీరు? అలాంటి దుర్ప్రచారాలు చేసి మా కుటుంబాల నుంచి మమ్మల్ని విడదీయాలనే కదా. మీ మొగుళ్ళకి అన్నం పెట్టద్దండి, చంద్రబాబు నాయుడికి ఓటేసి రండి అంటే ఆయనకి ఒక్కటే చెప్తున్నా, చంద్రబాబు అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగిస్తాడు. ఈరోజు భార్య భర్తలకు విడదీయాలని ఒక హామీ ఇచ్చాడు. రేపు గెలిచిన తర్వాత ఇంకా రకరకాలుగా కూడా దుర్మార్గంగా కూడా తయారు చేస్తాడు. నరబలులు ఇస్తున్నాడు గెలవడం కోసము. మా పార్టీ వచ్చిందంటే అందరిని ఒక ఆట ఆడుకుంటాను అంటున్నాడు.
ఎక్కడో కొట్టుకెళ్ళిపోతాడు వడ్ల గింజ సముద్రం. మా జగనన్న సముద్రంతో సమానం. ఆయన ముందుంటే ఆయన వెనకల కోట్లాది జనాలు, మా మహిళలు కానీ అన్నదమ్ముళ్ళు కానీ అందరూ ఆయనకు అండగా ఉన్నారు. ఆయన ముందర ఈయన వడ్ల గింజ మీద పొట్టుతో సమానము. కాబట్టి మా జగనన్నకి ఒకటే చెప్తున్నాం, ఆయన భయపడద్దు, ఆయన వెనకల మేము ఉన్నాము. ఎలాంటి సంకల్పం తీసుకోవద్దండి, భయపడద్దండి. భగవంతుడు మాకు జగనన్నకి న్యాయం చేస్తాడు. మా కుటుంబాలు ఆనందంగా ఈరోజు ఉన్నాయి అంటే అంతా జగనన్న పుణ్యమనే చెప్పాలి. కష్టమనే ప్రపంచం ఈరోజు చూడటం లేదు. కష్టమనే ప్రపంచాన్ని ఏ ఒక్కరు కూడా చూడటం లేదు. ప్రతి ఇంట ప్రతి సంవత్సరం అందరు సంవత్సరంలో ఒక పండగ చేసుకుంటే మా జగనన్న వచ్చిన తర్వాత 12 నెలలు పండగలే మాకు. ఎందుకంటే ఏదో ఒక ఆసరా ఖచ్చితంగా పండగలకి ఒక్క పండగ చేసుకునే వాళ్ళం కష్టం చంద్రబాబు నాయుడు పీరియడ్లో. ఈరోజు మా జగనన్న వచ్చిన తర్వాత 12 నెలలు పండగలే మాకు. కాబట్టి ఆనందంగా ఉన్నాం. మీరు ఎట్లా చెప్తారమ్మా? అంటే మొగుళ్ళకి అన్నం పెట్టకూడదని ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తుందా? అంటే ఆడవాళ్ళని మగవాళ్ళు ఇంతవరకు ఏ సీఎం వచ్చి మాకు ఏది చేసిందిలా. మా జగనన్న వచ్చిన తర్వాత మేము అందరం లేడీసు మాకు అన్ని లబ్ధి పొందుతున్నాము. ఈ రోజు ఇంత మాత్రం వచ్చున్నాము అంటే మా జగనన్న కోసమే మేము ఇంత మాత్రం వచ్చున్నాము. అలానే మా ఎమ్మెల్యే గారు కూడా బిఎం మధుసూదన్ రెడ్డి కూడా మాకు చాలా అందుబాటులో ఉన్నాడు. 30 ఏళ్ళు మేము ఏ ఎమ్మెల్యేని చూడలేదు, ఏ ఎమ్మెల్యే దగ్గర మేము మాట్లాడలేదు. ఈ రోజు మధుసూదన్ రెడ్డి నువ్వు గెలిచిన తర్వాత మా అన్నయ్య ఈ రోజు మా కష్టాలన్నీ మాకు ఆదుకుంటున్నాడు. మేము చాలా బాగున్నాము, అన్ని లబ్ధి పొందినాము. ఈరోజు మళ్ళీ మందు తీసుకొస్తా, నేను మందు పోయిస్తా అన్నాడు. ఇంతకుముందు చూశారు ఆయన తీసుకొచ్చిన మందు పథకాలు ఏ విధంగా కుటుంబాలను చీల్చాయో. దాన్ని ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? ఆయన అట్లాంటి ఆయనకి ఎవరున్నారో వాళ్ళకి భయపించమని చెప్పండి. మందులు మా దగ్గర ఎవరు మందులు తాగే వాళ్ళు లేరు. మాకు అలాంటి అలవాట్లు ఏమి లేవు. ఈ రోజు మా కాళహస్తిలో జగనన్న వస్తున్నాడని మేము బాగా పండుగ చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉన్నాము. మేము మా అన్నయ్య కలుస్తారు. ఎట్లా ఉందమ్మా సంక్షేమ పథకాలు ఎట్లా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి ఎట్లా సపోర్ట్ చేస్తారు? బాగుంది. నా పిల్లలు ఇద్దరు డాక్టర్స్ అయ్యారు. ఆయన వల్ల సంక్షేమ పథకాలు ప్రతి మన ఇంట్లో దొరికింది. సంతోషంగా ఉన్నాము. 19th నుంచి ఉన్నాము. ఇప్పుడు కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని మనం సీఎం చేసుకోవాలని వచ్చాము. ఎండలో కూడా నిలబడుకున్నాము. నా పిల్లలు ఇద్దరు ఉంది కదమ్మా, అందుకోసమే మాకు వెన్నెలుగా ఉంది సార్ ఆయన చూడాలని. నా పాప డాక్టర్ అయింది ఆయన వల్ల. నేనైతే చదివించలేను, భర్త లేడు. నాకు చేయూత కానీ మన పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి విద్యా దీవెన అన్నీ వస్తున్నాయి. మళ్ళీ రావాలని జగన్మోహన్ రెడ్డిని ప్రార్థన చేసుకుంటున్నాను సార్. దేవుని ప్రార్థన చేస్తున్నాను. చూస్తున్నామంటే చాలా మంది ఏంటంటే ఒకవైపు ఎవరైనా కుటుంబాలను కలపాలని చూస్తారు రాజకీయ నాయకులైనా ఎవరైనా. బట్ ఈయన మట్టికి భర్తకు అన్నం పెట్టకూడదు అంటే సో భార్య నుంచి భర్తను విడదీయాలనేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చీకొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరికొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే. ఎట్లా ఉంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పరిపాలన? మీకు ఏ విధంగా లబ్ధి పొందింది? ఎట్లా అనిపిస్తుంది? జగన్మోహన్ పరిపాలన సూపర్గా ఉంది. ఇక్కడ కొంతమంది ఊరంతంలో ఉన్నారు. కొంతమంది కరోనా టైంలో చికెన్ పకోడీ చేసుకొని, చికెన్ బిర్యానీ చేసుకొని హైదరాబాద్లో కూర్చొని చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక బిఎఫ్ మసూరెడ్డి ఫ్యామిలీ తప్ప కాళహస్తిలో ఎవరు లేరాడ. కాళహస్తిలో బిఎఫ్ మసూరెడ్డి ఫ్యామిలీ తప్ప ఇంకెవరు లేరు ఇక్కడ. ఎందుకంటే ప్రతి కరోనా టైంలో మనకు 5 సంవత్సరాలు అనుకుంటే 2.5 సంవత్సరాలు మనకు కరోనా వచ్చేసింది. ఒక జగన్మోహన్ రెడ్డి హామీలోనే మొదన నడుస్తున్నాడు. కరోనా టైంలో ఎవరు లేరు కాళహస్తిలో. ఒక కోలానంద్ లేడు, కోట వినుత లేరు, బొద్దల సుధీర్ రెడ్డి లేడు, ఎవరు లేరు. ఒక మస్తునాడు మాత్రమే ఇక్కడ కాళహస్తిలో ఉన్నారు. జగనన్న పథకాలు అన్నీ వస్తున్నాయి మీ అందరికీ? పథకాలు అన్నీ వస్తూ ఉన్నాయి. 100% జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడు ఖచ్చితంగా. ప్రతి సంక్షేమ పథకం ఇంటికి అందుతుంది. కులం లేకుండా, మతం లేకుండా, ఎన్ని భేదాలున్నా ప్రతి ఒక్క ఇంటికి ఇప్పుడు నిన్నటి నుంచి పెన్షన్ లేకుండా ప్రతి అవ్వ తాత ప్రతి ఒక్కరు వడదెబ్బతో చనిపోయి 5 మంది. ఈ పాపం ఎవరిది మరి? ఈ పాపం చంద్రబాబు నాయుడుది, ఎలక్షన్ కమిషనర్ది. వాళ్ళు అలాంటి ఓటేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు ప్రజలను బతకనిస్తాడా? అధికారంలోకి వచ్చేది అది మైనస్. అధికారంలోకి వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ప్రతి సంక్షేమ పథకం పింఛను పొద్దున ఉదయం 6 గంటలకే సూర్యుడు ఉదయించక ముందే ప్రతి వాలంటీర్ వచ్చి ప్రతి ఇంటి గడప దొక్కి అమ్మ గుడ్ మార్నింగ్, అవ్వ గుడ్ మార్నింగ్, తాత గుడ్ మార్నింగ్ అని చెప్పి ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఆ పింఛన్ అనేది ఆగిపోయింది.
చూస్తున్నామంటే చాలామంది ఒకటే చెప్తున్నారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుంది, పెన్షన్లు ఆపినా కూడా జగన్మోహన్ రెడ్డి వస్తేనే మళ్ళీ మాకు ఒక తోడ్పాటు ఉంటుంది, బ్రతుకు తెరువు ఉంటుంది అని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నారు. అంటే నిజంగా కేవలం ఆయన కుర్చీ ఎక్కడం కోసం ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా ఆలోచిస్తాడు, ప్రజల్ని కుటుంబాలను విడదీస్తాడు కేవలం అధికారం కోసమే. కూటములు కట్టి ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రమే గెలుస్తాడని ఇక్కడ కాళహస్తి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కాంతితో రాజ్ కుమార్, కాళహస్తి.